హలో ఎవరివన్ కాంతార ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కాంతార అద్భుతాలు సృష్టించింది. కన్నడ సినీ చరిత్రలోనే కొత్త చరిత్ర లిఖించిందని చెప్పాలి. ఈ సినిమాతో నటుడిగా దర్శకుడిగా రిషబ్ శెట్టి తన సత్తా చూపించాడు. కాంతార చాప్టర్ 1 విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కాంతార తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. దాదాపు 3 నిమిషాల ట్రైలర్ ఇది. ఇక రిషబ్ మళ్ళీ ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆపాడో అక్కడి నుండి ఈ లేటెస్ట్ మూవీ మొదలవుతుంది. పంజుర్లి జాతర తర్వాత హఠాత్తుగా అడవిలో మాయమైన తండ్రి కాంతార గురించి తెలుసుకోవడానికి పూనుకుంటాడు కొడుకు శివ. దాని వెనుక దశాబ్దాల చరిత్ర ఉందని అర్థమవుతోంది. పంజుర్లి ప్రాంతాన్ని రాజులు ఏలే కాలంలో ఆ కారడవి మొత్తం వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. గిరిజన తాండాల్లో ఉండే వీరుడు దైవకోల ఆటగాడు కాంతార ఏకంగా యువరాణినే ప్రేమించేస్తాడు. ఇది 2 వర్గాల మధ్య చిచ్చురేపితే జరిగిన యుద్ధంలో కొన్ని అనూహ్య రహస్యాలు బయటపడతాయి. కాంతార లక్ష్యం మారిపోతుంది. అదేంటనేది మీరు ఖచ్చితంగా తెర మీద చూడాల్సిందే. కడంబ రాజవంశం కాలంలో సెట్ చేయబడిన ఈ చిత్రం శివుడి పురాణ ఆధారాలను, అడవులలో జరిగిన గిరిజన సంఘాలను, భూమి కోసం జరిగే యుద్ధాలను ఆవిష్కరించింది. ట్రైలర్లో గుర్రపు రేసులు, భారీ యుద్ధ సన్నివేశాలు, దైవిక శక్తుల సూచనలు కనిపిస్తాయి. కాంతారతో పోలిస్తే ఈ చాప్టర్ 1లో ప్రపంచం విభిన్నంగా ఉంది. ఇక ప్రేమ, నమ్మకం, ద్రోహం, యుద్ధం, చివరిలో ఈశ్వరుడి దర్శనం. ఇదే కాంతార చాప్టర్ 1 కథ. ఇక విజువల్ పరంగా కాంతార అబ్బురపరచబోతుంది అనే టాక్ కూడా వస్తుంది. క్లియర్ గా అర్థమవుతుంది కూడా ట్రైలర్ చూస్తుంటే. ఇక రిషబ్ ఈసారి మరింత కష్టపడినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. చివరిలో ఈశ్వరుడికి సంబంధించిన ఓ షాట్ ఉంది. అక్కడ కూడా రిషబ్ శెట్టినే కనిపించాడు. కాంతారాలో ఓ మామూలు కథకు దైవత్వాన్ని అద్ది మరో డైమెన్షన్ లోకి తీసుకుపోయాడు రిషబ్. ఈసారి కూడా అదే చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఆ వరల్డ్, అక్కడి సామాజిక స్థితిగతులు కొత్తగా అనిపించాయి. ఈసారి కూడా భూమి, మట్టి, సాంప్రదాయాలు వీటిపై ఫోకస్ పెట్టాడు రిషబ్ శెట్టి ఒక ట్రైబల్ వారియర్ గా రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య, సప్తమి గౌడ కీలక పాత్రలో కనిపించాయి. బి అజనీష్ లోక్నాథ్ యొక్క బీజిఎం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అరవింద్ కౌశక్ సినిమాటోగ్రఫీ, అడవులు సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు ఆకర్షణీయంగా చూపిస్తున్నారు. ఇక 300 కోట్ల రూపాయలతో బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలకు రెడీగా ఉంది. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.